ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని విందాం. ఒక్క నిమిషం అన్న దాని గురించి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. సామెతలు 22వ అధ్యాయము 1వ వచనములో, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరతగినది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములో అనేకమైన సత్యాలు మనం చూస్తూ ఉన్నాము. చిన్న ఉదాహరణ చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల పాటు మనం కష్టపడి సంపాదించుకున్న మంచి పేరును ఏదో ఒక తెలివి తక్కువ పనిచేసి ఒక క్షణములో పోగొట్టుకోవచ్చు. అందరితో మంచిగా మసులుకుంటూ ఎన్నడూ ఏ సమస్యలోనూ చిక్కుకొనని నా స్నేహితుడు ఒక సహోదరుడు నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. అతడు చేసిన ఒక కార్యాన్ని నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అతడు ఒకరోజు చిలిపితనంతో చెత్త డబ్బాలోకి అగ్గిపుల్లను విసిరాడు. తద్వారా ఆ అగ్ని రాసుకుని నిప్పుతో విద్యార్థులు ఉంటున్న ఆ గృహమంతా కూడా కాలిపోయింది. అతడు ఇప్పటి వరకు సంపాదించుకున్న మంచి పేరు పూర్తిగా ఆ విధంగానే కాలిపోయింది. ఆ తర్వాత అతడు ఏమి చేసినా, అతడు చేసే మంచి పనులు జ్ఞాపకం చేసుకోవడానికి ముందు అతడు చేసిన ఆ చెడ్డే గుర్తు వస్తూ ఉంది. ఎందుకంటే ప్రియా సహోదరి సహోదరుడా, అతడు చేసిన ఆ చెడునే అందరూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ప్రజలు మర్చిపోలేకపోతూ ఉన్నారు. చెడ్డ పేరు సంపాదించుకోకుండా యువత మిక్కిలి జాగ్రత్తగా ఉండాలని మనం తరచుగా అనుకుంటూ ఉంటాం. నిజంగానే వారు తమకున్న మంచి పేరును నిలబెట్టుకోవాలి. అయితే పెద్దలు కూడా పొరపాటు నిర్ణయాలను తీసుకుంటారంటే తమకున్న మంచి పేరును పోగొట్టుకుంటారు. బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నప్పుడు బెత్షెబతో తనకున్న పాప సంబంధం యొక్క కలంకాన్ని ఎన్నో సంవత్సరాల పాటు భరించిన దావీదు గురించి ఒకసారి ఆలోచించండి. అతడు క్షమించబడినా అతనుకున్న మంచి పేరు ఆ మంచి పేరుకు మచ్చపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 38వ అధ్యాయంలోని ఏ సందర్భంలో రాశాడో మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ తన పాపపు ద్వారా కలిగి ఉన్న ఫలితాలతో జీవిస్తూ తను ఎంతో బాధ అనుభవించాడో దావీదు అందులో వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి బాధ కలగకుండా ఉండాలంటే మన హృదయాన్ని భద్రముగా కాపాడుకోవాలని సామెతలు 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరుడా, జ్ఞానుల వలె నడుచుకోవాలని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. యేసు అడుగు జాడలందు నడవాలి. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో బైబిల్ చెప్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మంచి పేరు సంపాదించుకోవటం చాలా కష్టం. అది ఎంతో మనము మన శరీరాన్ని చంపుకొని ఈ లోక సంబంధమైన ఆశలు చంపుకొని యేసుక్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు పంచుతూ అనుదినము మనకు కష్టం వచ్చినా, బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా మనం మంచిని ఆ విధంగా కాపాడుకుంటూ ఉండాలి. ప్రియా సహోదరి సహోదరుడా, చెడు అనేది చాలా ఈజీగా మనం సంపాదించుకోవచ్చు. ఈ లోక సంబంధమైన అసూయతో, కక్షలతో, స్వార్థముతో మనం జీవించినప్పుడు ఆ పాప ఆలోచనలతో మనం చేసే ప్రతి చెడు ఒక నిమిషంలో మనకు చెడు తెస్తూ ఉంది. కనుక అందుకనే మన జీవితంలో మంచిని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయముతో మనం నిత్యము కూడా ఆ ఆనందాన్ని మనం పొందుకోవలసిన వారమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీకున్న మంచి పేరును దేవుని పట్ల నీ సాక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి ఒక క్షణం చాలు. అలా జరగనివ్వకు ప్రియా సహోదరి సహోదరుడా. కాబట్టి ఉదయాన్ని మంచిగా జీవించడానికి విశ్వసిద్దామా?
నీ మంచి జీవితము నీ కుటుంబానికి దీవెనకరంగా ఉంటుంది. ఆ విధంగా దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఒక విలువైన ప్రాముఖ్యమైన మాట చెబుదాం. మన వ్యక్తిత్వాన్ని గురించి మనం జాగ్రత్త పడితే మంచి పేరు తనంతటా అదే లభిస్తూ ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు తండ్రి, నీ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.